మనకి లెఫ్ట్ సైడ్ కాలం పేరు ప్రాబ్లమ్స్ అమ్మా, హెడ్డింగ్ మీద ప్రాబ్లమ్స్. ఓకే. రైట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే ప్రోగ్రెస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ అంట. కాగ్నిషన్స్ అంటే ఏంటంటే థాట్స్ అని. అంటే థాట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బిహేవియర్ కదా. అంటే మీకు ఒక బిహేవియరల్ థెరపీలో, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ఒక థియరీ ఏంటంటే ఒక స్టిమ్యులేషన్ ఉన్నప్పుడు బ్రెయిన్ కి అది బిలీవ్డ్ మైండ్ అయినప్పుడు రెస్పాన్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోండి, దట్ ఈస్ స్టిమ్యులేట్. బ్రెయిన్ కి రికార్డ్ అయినప్పుడు రెస్పాన్స్ వస్తుంది, తిరిగి కోపం రావడం మరొకటి వస్తుంది. ఈ బిలీవ్డ్ మైండ్ వాళ్ళంటే నువ్వు ఊరుకోవాలా అని అన్నప్పుడు రియాక్షన్ వస్తుంది. వాళ్ళు అన్నారు కదా నేను ఏదైనా మారాలి అనుకున్నప్పుడు రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ వేరు, రియాక్షన్ వేరు. కాబట్టి సిబిటీలో కాగ్నిటివ్ బిహేవియర్, కాగ్నిషన్స్ అంటే థాట్స్, ఇట్స్ అ ఫ్యాన్సీ నేమ్ ఫర్ థాట్స్ అనమాట. సో టీబీటీ అనుకోవచ్చు, థాట్ బిహేవియర్ పెయిన్. లెఫ్ట్ సైడ్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డే ఇది అయిపోయిన తర్వాత మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ గురించి మీరు అనుకునే ప్రాబ్లమ్స్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ రైట్ డౌన్ చేస్తారు. ప్రాబ్లమ్స్ కాలం కింద కోపం, యాంగర్ ఎక్కువ, నిద్ర పట్టదు, ఏడవాలనిపిస్తుంది, భయం వేస్తుంది, ఉండదు, మీకు ఏమంటే పాల్పిటేషన్స్ ఉన్నాయి, స్వెట్టింగ్ ఉంది, ట్రెమర్స్ ఉన్నాయి, హైపర్ వెంటిలేషన్ ఉంది, నేను ఎవరి మాట అర్థం చేసుకోలేకపోతున్నాను. మీకు ఏమనిపిస్తుంది? నేను క్యాజువల్ గా ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. మెమరీ అలాగ ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగ ఉంది, సహనం, పేషెన్సీ, ఓర్పు లెవెల్ అలాగ ఉంది. ఇవన్నీ మీకు లెఫ్ట్ సైడ్ అన్ని కాలంలో ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ డే పైన డేట్ వేసుకుంటారు. నెక్స్ట్ డే నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇంకో పేజ్, ఇంకో డేట్కి వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఆపోజిట్, ప్రతి ప్రాబ్లమ్ ఆపోజిట్ ప్రోగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర పట్టలేదని అన్నారు అనుకోండి, రైట్ సైడ్ అంటే ఒక నిద్ర పడితే ఎంత పర్సెంట్, 10%, 15%, 100%, నిల్ అయితే నిల్ అని పెడతారు. ఈ లెఫ్ట్ సైడ్ రాసిన ప్రాబ్లమ్స్ అన్ని రైట్ సైడ్ కొన్నాళ్ళు అయ్యేదానికి 1 or 2 months అయ్యేదానికి అన్ని ప్రోగ్రెస్ తో నిండిపోతాయి. ఓకే, మీరు ఏమి రాస్తే ఆ సిమ్టమ్స్ అన్ని కూడా మీకు రైట్ సైడ్కి వచ్చే ప్రోగ్రెస్ గా మారిపోతుంది. దీన్ని ఏమంటారంటే కేస్ బుక్ అంటాం. అడుగు, ఇట్స్ కాల్డ్ ఇది కేస్ బుక్ అంటాం. కేస్ బుక్ అనేది మిమ్మల్ని మీరు అవేర్ గా ఉండాలి. అంటే మీ ఆలోచనలు, మీ మాటలు, మీ చేతలు ప్రతిదీ అవేర్ గా ఉండాలి. అది లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది, రైట్ సైడ్, దట్ ఇస్ కేస్ బుక్. ఎవ్రీ డే ఒక పేజ్ ఫిల్అప్ చేయాలి. మనం కనెక్ట్ అయినా అవ్వకుండా సరే అటు ఫిల్ ద పేజ్. సెకండ్ బుక్ ఏంటంటే క్లాస్ బుక్ అంటాం. దీంట్లో బిహేవియర్ థెరపీ, సైకోథెరపీ, కౌన్సిలింగ్స్ సంబంధించిన టెక్నిక్ చాలా వస్తాయి మీకు. నేను ఏ టెక్నిక్ నేర్పితే ఒక వీడియో కానీ ఆడియో కానీ మీకు పంపిస్తుంటాను. అది ఆ రోజు ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే, కోపం ఉందనుకోండి యాంకర్ మేనేజ్మెంట్ సీడీ పంపుతాను. వర్రీస్ ఎక్కువ అనుకోండి వర్రీ మేనేజ్మెంట్ అని, మనశ్శాంతి అని సీడీ పంపుతాను. ఏడవాలనిపిస్తుంది అనుకోండి ఎక్స్ప్రెస్ ఎమోషనల్ థెరపీ అంటాం. మన దరిద్రం క్లీన్ అయిపోవాలి ఒకసారి. ఆ సీడీలో నేను దగ్గరుండి మీకు ఏడ్పిస్తాను అనమాట. అలాగా సిస్టమేటిక్ గా చాలా మెటీరియల్ మీకు వస్తుంటుంది. ఎప్పటికి ఏది జరిగిందో ఆ జరిగిన దానికి సంబంధించిన ఒక ప్రాక్టీస్ సెషన్ మీకు వస్తుంటుంది. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ మీకు ఒక పార్సల్ పంపాను. దాంట్లో 30 GB లో ఒక 124 ట్రీట్మెంట్ సిడీస్ ఉంటాయి. ప్రతి సిడీలో ట్రాక్ 1 థియరీ ఉంటుంది, ట్రాక్ 2 ప్రాక్టీస్ ఉంటుంది. అలాగే 84 అనే వీడియోస్ పంపాను, 15 బుక్స్ పీడిఎఫ్ కాపీలు పంపాను, అండ్ 3 months అప్పటిగా కన్జ్యూమబుల్స్ పంపాను. అవి వచ్చిన తర్వాత ఎలాగా ఇచ్చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు టెంపరీగా అది రాలేదు కాబట్టి నేను ఏ రోజు ఆ రోజు మీకు వాట్సాప్ లో కానీ, ఈమెయిల్ పెడితే ఈమెయిల్లో కానీ ట్రీట్మెంట్ సిరీస్ పంపుతాను. అది హెడ్ ఫోన్స్ పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయవలసిన 2 పూట్ల జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషన్, JPR అంటారు. హ్యాంగ్ అయింది. హలో హలో హలో, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. అంటే మీరు రోటర్ దగ్గర ఉన్న ప్లేస్ లో ఉన్నారా? రోడ్ దగ్గర ఉన్నా.
రోడ్ కదమ్మా, వైఫై రోటర్ దగ్గరలో ఉన్నా. దగ్గర ఉన్నా, రోటర్ వైఫై రోటర్ దగ్గర ఉన్నా, ఓకే ఓకే, నైస్ నైస్ నైస్, రోటర్ దగ్గర ఉన్నా. ఓకే నైస్. ఇప్పుడు ఫస్ట్ మనం సిస్టమేటిక్ అప్రోచ్ వెళ్ళాలి కాబట్టి అంటే ఇక్కడ ప్రతిదానికి ఒక దానికి లింక్ చేసి మనం పెడుతుంటాం. ఎందుకు పెడతామంటే బాగా అర్థం కావాలి కాబట్టి. మనం ఇక్కడ మొట్టమొదట చెప్పుకున్నది ఏంటంటే ఇంకో పేజ్ క్లాస్ బుక్ లోకి వెళ్ళండి అమ్మ. ఇప్పుడు క్లాస్ బుక్ లోకి వెళ్ళండి. ఈ కేస్ బుక్ పక్కన పెట్టండి. ఏదైనా దేని మీద పెట్టాల్సింది చేతితో పట్టుకున్నారు? ఐప్యాడ్. ఓకే ఓకే, ఐప్యాడ్. ఇప్పుడు ఇంకో బుక్ లోకి రండి, సెకండ్ బుక్, దాని పేరు క్లాస్ బుక్. 1 సెకండ్, బుక్ టెస్ట్. రైట్, 2 బుక్స్ తెచ్చుకోండి అమ్మా. రైట్, లేదు. లెఫ్ట్ సైడ్ అగ్రికల్చర్, 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 అగ్రికల్చర్. ఎస్ ఎస్, లెఫ్ట్ సైడ్ హెడ్డింగ్ అగ్రికల్చర్ అంటే మన వెబ్సైట్. రైట్ సైడ్ మైండ్ కల్చర్. ఇప్పుడు మనసుకి నాటాలంటే కంపల్సరిగా బ్రెయిన్ అనేది రిసెప్టివ్ మూడ్ లోకి రావాలి. రిసెప్టివ్ మూడ్ అంటే ఏంటి? మీకు న్యూరాలజీలో ఫిజియాలజీలో న్యూరోఫిజియాలజీ అని వస్తుంది, గుర్తుందో లేదో నాకు తెలీదు. బీటా, ఆల్ఫా, థీటా, డెల్టా 4 ఫేజ్లు ఉంటాయి. బీటా అంటే మనం మాట్లాడుకునేది. నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే వేవ్స్ స్లో అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ as ఆల్ఫా. నెక్స్ట్ ఇంకా లోవర్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆర్ఎం స్లీప్ అంటారు, అది నిద్ర కలలుగానే స్లీప్. బాగా డీపర్ లెవెల్కి వెళ్ళి దాన్ని ఏమంటారంటే ఎన్ఆర్ఎం స్లీప్, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటారు, డెల్టా అంటాం. ఇప్పుడు మనం ఆల్ఫా థీటాలోకి వెళ్ళాలి. ఆల్ఫా థీటాలోకి వెళ్ళడం అంటే ఏంటి? ఇది కాన్షియస్ మైండ్, ఇది సబ్ కాన్షియస్, అన్కాన్షియస్, 3 ఫేజ్లు. పైన అంతా కాన్షియస్ మైండ్, కిందకి వెళ్తే సబ్ కాన్షియస్ మైండ్, ఇంకా కిందకి వెళ్తే అన్కాన్షియస్. అన్కాన్షియస్ మైండ్ అంటే డెల్టా స్టేట్ అని అర్థం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఆల్ఫా అంటే థీటా స్టేట్ అని. ఇప్పుడు భూమిని దున్నడం అంటే మనసును కూడా దున్నకుండా విత్తనాలు వెళ్ళవు. అంటే ఇలా కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి ఇలాగా జల్లగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, పాజిటివ్ థాట్స్. పాజిటివ్ థింకింగ్ కి పాజిటివ్ సైకిల్ తేడా ఒక 5 నిమిషాల తర్వాత చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరన్నా నెగిటివ్ గా మాట్లాడారు, మీ ఫాదర్ కానీ మదర్ కానీ, ఆర్ వెల్వేషన్స్, ఎందుకని నెగిటివ్ గా ఆలోచిస్తావు, పాజిటివ్ గా బీ పాజిటివ్ అని, అవునే కదా? హలో, ఇప్పుడు ఒక విత్తనాలు ఇలా జల్లేని తల్లి, జల్లినవన్నీ కూడా మొలకలు రావు. అది దున్ని జల్లితే 90% వస్తాయి, దున్నకుండా జల్లితే 10% వస్తాయి. పాజిటివ్ థింకింగ్ వల్ల మనకి రిజల్ట్ ఓన్లీ 10% వస్తుంది. అంటే దున్నడం అయిపోయింది. ఇటు హౌ టు కల్టివేట్ అవర్ మైండ్. సారీ, ఫస్ట్ స్టెప్ పిచ్చి మొక్కలు తీయడం, అది ఫ్లవింగ్ అండి. సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ వీడింగ్ అండి, అది దాన్ని సెకండ్ లో రాసుకోండి. ఇందా ఫ్లవింగ్, వీడింగ్, కలుపు, తీత. హలో, చెప్పండి. ఫస్ట్ స్టెప్ కలుపు, తీత. మరి మనసు కలుపు మొక్కలు ఎవరు? అగ్రికల్చర్ లో కలుపు పిచ్చి మొక్కలు తీసేస్తాం. సేమ్ స్టెప్ ఇట్ సైడ్ ఫస్ట్ 1 రాసుకోండి. అగ్రికల్చర్ లో వీడింగ్ అని రాస్తాం, కలుపు, తీత. మైండ్ కల్చర్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? మీకు ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు, నెగిటివ్ థాట్ రాకూడదు అని పదే అంటే నెగిటివ్ థాట్ ఇంకా పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. అలా కాకుండా నెగిటివ్ క్వైట్ ఆపోజిట్ ఏంటి మనకి? రావాలి. నెగిటివ్ థింకింగ్ ఆపోజిట్ పాజిటివ్ థింకింగ్, రైట్?
ఫర్ ఎగ్జాంపుల్ చీకటి రూమ్లో కూర్చుని చీకటి 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 అని బాధపడుతూ కూర్చుంటే చీకటి పోదు కదా. చీకటి క్వైట్ ఆపోజిట్ ఏంటమ్మా? లైట్. ఈ లైట్ క్యాండిల్ అనే బల్బ్ కొంచెం ఇలా పెట్టుకోండి, మీ ముఖం పూర్తిగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు నైస్, ప్యూర్, రైట్. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ కూడా అబ్జర్వ్ చేయాలి. సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ 58% బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నా యాక్షన్ కి అది ఏదైనా సపోర్ట్ పెట్టేసండి అమ్మా. ఎందుకంటే నేను అంటే నేను ఏమైనా బుక్స్ పెట్టి బుక్స్ దగ్గర పెట్టండి. ఎందుకంటే నేను కొన్ని చేయించి ఉంటాయి, మనకి చాలా ఉంటాయి. ఓకే, రైట్. బాడీ లాంగ్వేజ్ లో చేయించవలసినవి, యాంకరింగ్ థెరపీస్ అని రకరకాలు ఉంటాయి. ఫస్ట్ టైంలో మీకు అవేమి ఉండవు, ఎందుకంటే నెక్స్ట్ సెషన్ కన్నా మీరు ఏదైనా బుక్స్ పెట్టి బుక్స్ దగ్గర ఇలా పెట్టారంటే మీకు ఈజీ అవుతుంది. నా యాక్షన్కి మీ రియాక్షన్ తోడుతూ ఇంటరాక్షన్ అమ్మా. ఊరికి నేను మాట్లాడుతుంటే అది స్పీచ్ వస్తుంది, అది ఇంటరాక్షన్. ఇటు సెట్లు కొడితే అటు నుంచి సెట్లు కావాలా వద్దా? అది ఇటు నుంచి వెధవ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ ఏమంటుంది వెధవన్నారు వెధవ అంటుందా లేదా? హలో 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 హలో, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. అంటే ఇక్కడ యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది చూడండి. మీ హస్బెండ్ మిమ్మల్ని ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అంటారు లేదా మీరు? అంటాను. ఆ హేట్ అంటే అటు నుంచి హేట్ వస్తుంది. అంచేత ఏంటంటే సైకాలజీ ఎప్పుడు కూడా ఇంటరాక్టివ్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఓన్లీ నేను చెప్పుకుంటూ పోతే మీరు వినడం కాదు, బీ కనెక్ట్ విత్ మీ, కనెక్ట్ అవ్వండి. సెటిల్ ఆడినప్పుడు అటు నుంచి కూడా ఆడాలి కదా. సో రైట్ సైడ్ ఏంటంటే ఇటు నుంచి మన పాతకాలం సినిమాలు చూడండి, పురాణ కథలు. దాంట్లో ఒక దేవుడి మీదకి రాక్షసుడు ఆగ్నేయాస్త్రం వేశాడు. మీకు వర్షం వస్తుంది అక్కడ? ఓకే, అంటే యానింగ్స్ వచ్చినాయని. ఓకే, ఇంటి నుంచి ఆగ్నేయాస్త్రం వచ్చింది తల్లి, మంటలు వచ్చాయి. అది దేవుడి మీదకి వెళ్ళింది. దేవుడు ఏం చేస్తాడు? భయపడిపోయి దేవుడా దేవుడా అంటాడా? ఏదన్నా చేస్తాడా? మంటలు ఆర్పాలంటే ఏం చేయాలమ్మా? నీళ్లు పోయాలి. నీళ్లు పోయాలి అంటే ఇలా బాణం తీసుకుని గుడుగుడుగుడు అంటాడు. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అని మంత్రం. యూజర్ నేమ్ పాస్వర్డ్ వెంటనే 101 ఫోన్ చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చేస్తుంది. అంటే ఆర్గనైజర్ అయితే మంటలు ఆరిపోతాయి. ఇక్కడ కూడా నెగిటివ్ గా ఇలా థాట్స్ విపరీతంగా వచ్చినప్పుడు యూ కన్వర్ట్ అవర్ నెగిటివ్ థాట్ యాజ్ ఏ పాజిటివ్ థాట్. అలా కాకుండా మంటలు ఆర్పడానికి పెట్రోల్ ఎవరైనా వేస్తారమ్మా? వేయరు. అంటే ఇక్కడ అర్థం అంటే మనసు బాగాలేనప్పుడు డ్రింక్ చేస్తే మంటలు ఆర్పడానికి పెట్రోల్ వేయడం అనేది ఆ లా నిజమైతే ఈ లా కూడా నిజమే కదా. సో కాగ్నిటివ్ ఫంక్షన్స్, కాగ్నిటివ్ రికన్స్ట్రక్షన్ అంటాం. అంటే ఇటు నుంచి ఒక ఆలోచన. చాలా మంది 95% ఏం చేసుకుంటారు? మనసు బాగాలేదు, ఓ పెక్కదు, మనసు బాగాలేదు, కైనీ తీసుకుంది, మనసు బాగాలేదు, సిగరెట్ కాలుతో మనసు బాగాలేదు, ఎలా ఇవ్వండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మంటలు ఆర్పడానికి పెట్రోల్ వేస్తున్నారు, మంటలు ఇంకా పెరుగుతాయి. ఏదైనా ప్రాబ్లం తగ్గాల అంటే ఏం చేయాలో దానికి క్వైట్ ఆపోజిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కలుపు మొక్కలు పోకుండా అక్కడ ఉంటాయి. సో ఇటు నుంచి మనకి ఏమొచ్చింది థాట్, నాకు ఏదో నెగిటివ్ గా ఉంది, దానికి క్వైట్ ఆపోజిట్ బాణం ఏం వదలాలి ఇక్కడ. ఇప్పుడు మంత్రాలు అంటే ఏం లేదు, యూజర్ నేమ్ పాస్వర్డ్ అంతే తల్లి. పొరగాలు ఇలా బాణాలు తీసి మంత్రాలు వేసేవారు కదా, ఇటు నుంచి బాణాలు. సో నెగిటివ్ వేసుకోండి రైట్ సైడ్ స్టెప్ 1 లో. నెగిటివ్ రాసి 2 ప్లస్ పాజిటివ్ రాయండి. మనసు కలుపు మొక్కలు తీయడం అంటే ఏంటంటే స్టెప్ 1 లో నెగిటివ్ అని రాసి 2 పాజిటివ్. దీనికి అసైన్మెంట్ నెంబర్ 1 రేపు చేయాలన్నమాట. దీనికి ఎలా చేయాలనేది అసైన్మెంట్ నెంబరు. దీంట్లో 5 స్టెప్స్ ఉంటాయి. 5 స్టెప్స్ ఫినిష్ అయిపోయాక ఈ రోజు మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. అది ఫస్ట్ అనమాట. అంటే కాగ్నిటివ్ రీకన్స్ట్రక్షన్ అంటాం. ఇప్పటి వరకు వచ్చే ఆలోచన కంటే భిన్నమైన ఆలోచన వస్తాయి. ఎంతవరకు వచ్చిన సక్సెస్ కంటే భిన్నమైన సక్సెస్ వస్తుంది. గతంలో అలా ఆలోచించి ఇప్పుడు అలా ఆలోచిస్తాయి. గతంలో ఎటువంటి జీవితం ఉంది, ఇప్పుడు కూడా అటువంటి జీవితం ఉంటుంది. గతంలో ఆలోచించిన దానికంటే భిన్నమైన ఆలోచనలు ఇప్పుడు వస్తాయి. గతంలో వచ్చిన దానికంటే భిన్నమైన జీవితం వస్తుంది. మనకు కావాల్సింది కొత్త లైఫ్ కదమ్మా. ముందులే మంచి రోజు ముందుగా అదే కదా మనకు కావాలి. ప్రశాంతమైన జీవితం కావాలి, మంచి మ్యారిటల్ ఉండాలి, మంచి పేరెంటింగ్ ఉండాలి,
పీస్ ఆఫ్ మైండ్ డార్లింగ్. ఇప్పుడు మన పీసెస్ ఆఫ్ మైండ్ ఉన్నాయి. పీస్ ఆఫ్ మైండ్ ఉందా, పీసెస్ ఆఫ్ మైండ్ ఉన్నాయి? మాట్లాడుతుండండి. కౌన్సిలింగ్ ఏంటంటే మాట్లాడుతుంటే దరిద్రం క్లియర్ ఇప్పుడైతే ఏం అయిపోతుంది. లేదు సార్, ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడైతే అంత టెన్షన్ ఉంది, నాజియా ఉంది, వామిటింగ్స్ ఉన్నాయి, పాల్పిటేషన్స్ ఉన్నాయి, ఓకే, నిద్ర కూడా సరిగ్గా లేదు. అవన్నీ వస్తాయి, నేను పంపాను మీకు వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు అంటే ఇటు నుంచి ఇప్పుడు మీరు ఏవైతే అనుకున్నారో ఇప్పుడు అవన్నీ కూడా కేస్ బుక్ లో ప్రాబ్లమ్స్ కి రాయాలి. రైట్ సైడ్ ప్రోగ్రెస్ ఎలా మారుతుందో నేను ఒక స్టెప్ చేద్దాం. ఇప్పుడు అగ్రికల్చర్ లో స్టెప్ 1 రీడింగ్ కలిపితే, మైండ్ కల్చర్ లో స్టెప్ 1 ఏంటి, హౌ యామ్ ఐ థింకింగ్, హౌ టు థింకింగ్ లో ఇప్పుడు అది అసైన్మెంట్ లోకి వస్తామా. ఇప్పుడు కన్వర్ట్ నెగటివ్ థాట్స్ అయితే పాజిటివ్ థాట్ రాసారా? అసైన్మెంట్ స్టెప్ 1 అగ్రికల్చర్ లో స్టెప్ 1 ఎలాగో మైండ్ కల్చర్ లో స్టెప్ 1 నెగటివ్ థాట్స్ పాజిటివ్ గా మార్చుకోవడం. ఇప్పుడు అగ్రికల్చర్ లో సెకండ్ స్టెప్ కి రండి అమ్మాయి. ఇప్పుడు దున్నడం ప్లవింగ్. ఓకే, రైట్ సైడ్ కి రండి. మైండ్ కల్చర్ లో సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ కాన్షియస్ మైండ్ డోర్ ఓపెన్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళాలి. కాన్షియస్ మైండ్ డోర్ ఓపెన్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళాలి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ భూమి ఉంది, భూమి పైన నాటితే ఏవి కూడా మొక్కలు రావు. ఇది కొంచెం ఓపెన్ చేసి నాటాం అనుకోండి, ఆటోమేటిక్ గా మొక్కలు వస్తాయి. అది వరి కావచ్చు, కొబ్బరి చెట్టు కావచ్చు, ఎనీథింగ్. కాబట్టి భూమి 200 అడుగులు లోతున తవ్వామనుకోండి అసలు మొక్కలు రావు. పైన నాటామనుకోండి గాలికి పోతాయి. కొంచెం తవ్వితే అది వస్తుంది. కొంచెం తవ్వి మెథడ్లు ఏంటి, నెంబర్ 2 లో చాలా వస్తాయి. ఫస్ట్ నెంబర్ 2 లో సబ్ పార్ట్ అన్నమాట, జేపీఆర్, జాకబ్సన్ ప్రోగ్రెస్, జేపీఆర్. అలా మొక్క రాసుకోండి, మీకు తర్వాత అన్ని అలవాటు అయిపోతాయి. జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషన్. నెంబర్ 2 ట్రాన్స్, అంటే ఫ్రాంటిక్ ట్రాన్స్ అన్నమాట, ట్రాన్స్. నెంబర్ 3 ఇవన్నీ సపోర్ట్స్ అన్నమాట. అంటే దున్నిలో ట్రాక్టర్ తోటి దున్నొచ్చు, కాడెద్దులు ఎకరానాలు అన్నట్టుగా ఎద్దులతో దున్నొచ్చు. అలాగే మనసుకు దున్నే పద్ధతులు అన్నమాట ఇవన్నీ కూడా. ఏఎంపి ఆల్ఫా మైండ్ పవర్, ఇవన్నీ మీకు ఏఎంపి ఆల్ఫా మైండ్ పవర్. ఫుల్ ఫామ్ వద్దు, ఏఎంపి అని రాసుకోండి, ఎలాగ మీకు అన్ని పంపిస్తుంటారు కదా. ఇవన్నీ మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత ఎస్ఎంసి సెల్వా మైండ్ కంట్రోల్, ఎస్ఎంసి రైట్. టిహెచ్ థీటా హీలింగ్, ఎన్ఎల్పి. ఇలాగా ఒక 16 మన దున్నే మెథడ్స్ నేర్చుకుంటాం తల్లి. ఒక 16 మెథడ్స్, రకరకాల మెథడ్స్ ఉంటాయి. అంటే మనకి ఏ ప్రాబ్లం, మీరు ఏ ప్రాబ్లం అయితే కేస్ బుక్ లో రాస్తా ఆ ప్రాబ్లం అన్నిటికి ఎలా ఎవరికి వాళ్ళు సాల్వ్ చేసుకోవాలనే మెథడ్స్ ఉంటాయి. నేను మీకు సాల్వ్ చేయడంతో పాటు రేపొద్దున ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం వచ్చినా యూ కెన్ సాల్వ్ యువర్ ఓన్స్ అన్నమాట. రైట్, ఇప్పుడు 3వ స్టెప్ దాకా రండి. అగ్రికల్చర్ 3వ స్టెప్. ఇప్పుడు దున్నిన తర్వాత ఏం చేస్తాం తల్లి, నీళ్లు పోస్తాం. దున్నడానికి నీళ్లు పోయడానికి మధ్యలో రాళ్ళు తీసేస్తాం. అది ఫస్ట్ అయిపోయింది. వీడింగ్ అంటేనే రాళ్ళు తీయడాలు, పిచ్చి మొక్కలు తీయడాలు. దున్నిన తర్వాత విత్తనాలు నాటాలిగా. సోయింగ్ ఆర్ సీడింగ్ ఆర్ ప్లాంటింగ్. సోయింగ్, సీడింగ్ ఆర్ ప్లాంటింగ్, అది స్టెప్ 3. ఇప్పుడు సేమ్ రైట్ సైడ్ కి రండి, మైండ్ కల్చర్ కి రండి. మైండ్ కల్చర్ దాంట్లో ఇప్పుడు మీరు ఎలా ఓపెన్ చేస్తే ట్రాన్స్ లోకి వెళ్ళారు కదా, ఇక్కడికి సబ్ కాన్ఫిడెంట్కి వెళ్ళారు కదా. అక్కడ మనం ఏదో చేయాలి కదా, విత్తనాలు చల్లాలి కదా. ఇక్కడ సీడింగ్ కన్నా ఇక్కడ పాజిటివ్ సైడ్. మరి ఫస్ట్ స్టెప్ ఏంటి, పాజిటివ్ థింకింగ్ అన్నమాట. అది అవును, నెగిటివ్ థింకింగ్ పాజిటివ్ గా మార్చడం అంటే పాజిటివ్ థింకింగ్. అది 3వ స్టెప్ అనేది పాజిటివ్ సజెషన్స్ అన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ప్లస్ పెట్టుకుని పాజిటివ్ సజెషన్ పెట్టండి. మీరు ట్రాన్స్లాంట్ స్టేట్ లోకి వెళ్ళాక మీ జీవితం గురించి మీరు ఏమనుకుంటారో అది నేను ఇచ్చే సజెషన్ కావచ్చు, మీకు మీరు ఇచ్చుకునే సజెషన్ కాదు. మీకు మీరు ఇచ్చుకుంటే ఆటో సజెషన్ అంటారు,
నేను మీకు ఇస్తే ఎట్రోసెషన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఆ విత్తనాలు మనం నాటాం, నీకు ఏం కావాలని కోరుకుంటారో ఆ విత్తనాలు నాటుతాం. కొన్ని రోజులు అయితే ఏమవుతాయి, మొక్కలు అవుతాయి లేదా అవి. ముందు నవ్వు, స్మైల్, స్మైల్ కాదు స్మైల్, కనెక్ట్, బంగారు తల్లి కనెక్ట్ అవుతుండు, మాట్లాడుతుండు. ఓకే, నా యాక్షన్కి ఇమీడియట్ గా మీ రియాక్షన్ వస్తే పార్టిసిపేటివ్ మెథడ్ ఆఫ్ సైకోథెరపీ, ఇంటరాక్టివ్ సైకోథెరపీ అంటాం. ఊరికి నేను మాట్లాడితే మీరు విన్నారనుకోండి స్పీచ్ అయిపోద్ది. రైట్, అగ్రికల్చర్ లో 4th గ్రేడ్ అంటే ఫస్ట్ డే మీకు ఎలాగ ఉంటుందిలే, ఎందుకంటే ర్యాపోర్ట్ అంటే రాదు మీకు నాకు మధ్య. ర్యాపోర్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు కనెక్ట్ అవుతారు. మ్యాక్సిమం కెమెరా వెంక చూడడానికి ట్రై చేయండి. కెమెరా వంక చూస్తే మీరు నా వంక చూసినట్టు అర్థం. మేక్ ఐ టు ఐ కాంటాక్ట్, మేక్ ఐ టు ఐ కాంటాక్ట్. ఇప్పుడు 4th స్టెప్ ఏంటి, ఇప్పుడు మొక్కలు వేసేస్తాం ఆర్ విత్తనాలు వేసాం, దానికి ఏం చేయాలి? వాటర్ నాటాలి. ఐ లవ్ యూ, వాటర్ నాటాలి, వాటర్ వేయాలి, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవన్నీ వేయాలి. రైట్ సైడ్ రండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ సజెషన్లు ఇచ్చుకున్నారు కదా, సజెషన్ ఏమవ్వాలి, ఎదగాలిగా పైకి. పైకి ఎదగాలంటే దానికి రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. ఏ ఎన్వైరన్మెంట్ లో అయితే మనకి ఈ మంచి బెనిఫిట్స్ వస్తాయో యూ హావ్ టు క్రియేట్ దట్ ఎన్వైరన్మెంట్. సో 4th స్టెప్ ఏంటి, వాటరింగ్ లాంటిది, ఎన్విరాన్మెంట్ లాంటిది. అంటే ఇండైరెక్ట్ గా ఏంటిది, నర్చరింగ్, నరిష్మెంట్ అని. ఓ మొక్క పెరిగి పొందాలంటే 4th స్టెప్ లో లెఫ్ట్ సైడ్ అగ్రికల్చర్ లో నర్చరింగ్ ఆర్ నరిష్మెంట్ అంటాం. నీళ్లు వేయడం, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంపోస్ట్ అంతా కలిపితే నరిష్మెంట్ ఆర్ నర్చరింగ్, పాలన, పోషణ. పెంచి పోషిస్తున్నారు కదా, మీ మదర్ మిమ్మల్ని అలాగే పెంచి పోషించారా లేదా? మీ పాపను కూడా బాబుని కూడా అలాగే పెంచి పోషిస్తారు లేదా? ఇట్స్ కేరింగ్ అండ్ ఫీడింగ్ అండ్ ఎదురుతుంది అనమాట. రైట్ సైడ్ అంతే, మీరు ఏ ప్రాబ్లం తోటి ఉన్నారో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఎటువంటి వాతావరణంలో ఉండాలో యూ హావ్ టు క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్. ఓకే, పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఎస్. ఇప్పుడు ఈ స్టెప్ లో 4 కట్టుకుంటే రైతుకి మంచి పంట. కింద ఆర్జెంట్లుగా ఒక లైన్ గీయండి, ఆర్జెంట్లుగా 4 తర్వాత. ఈ స్టెప్పులు కరెక్ట్ గా 4 చెప్తే రైతుకు బ్రహ్మాండమైన ఫలసాయం వస్తుంది కదా. ఈల్డింగ్, హై ఈల్డింగ్ రాసుకోండి, హై ఈల్డింగ్. రైట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఈ స్టెప్లు కరెక్ట్ గా అన్ని కరెక్ట్ గా అయిపోతే మనకి ఒకటి హెల్త్ వస్తుంది, నోట్ చేసుకోండి. హెల్త్, వెల్త్, వెల్నెస్, అల్టిమేట్లీ సక్సెస్. హెల్త్, వెల్త్, వెల్నెస్, అల్టిమేట్లీ మనం ఏం కోరుకున్నాం ఆ జీవితం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సక్సెస్. హెల్త్, వెల్త్, వెల్నెస్. బాబారు బాగున్నారంటే బాగున్నాను అనాలి కదా, మనం బాగా అన్నాం కదా, ఐఎమ్ ఫైన్ అని అంటాం కానీ మొక్క మీద ఫైన్ వేసినట్టు ఉంటుంది అది. సో ఈ స్టెప్ లో ఫస్ట్ స్టెప్ తోటి మనం మొదలు పెడదాం. ఫస్ట్ స్టెప్ తోటి అసైన్మెంట్ నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ అనమాట. పేజ్ మార్చండి, పేజ్ మార్చండి. మళ్ళా వెర్టికల్ గా సెంటర్ చేయండి, హారిజాంటల్ ఒక సెంటర్ చేయండి. ఇది అసైన్మెంట్ నెంబర్ 1. ఇది మీరు నైట్ కూర్చుని ఫిల్అప్ చేసి రేపు సెషన్ లో కనెక్ట్ అవ్వాలన్నమాట. హౌ యామ్ ఐ థింకింగ్, నేను ఎలా ఆలోచిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ బ్రాకెట్ లో చెప్పండి, ఆర్ యూ నెగిటివ్ ఆర్ పాజిటివ్? నెగిటివ్ కదా, ఇంతకాలం మనం ఎలా ఆలోచించాం, నెగిటివ్ కదా. బ్రాకెట్ లో నెగిటివ్ అని రాయండి, నెగిటివ్ అని రాయండి. రైట్ సైడ్ హౌ టు థింక్, నేను ఇక్కడ నుంచి అలా ఆలోచించాలి. బ్రాకెట్ లో ఏం పెడతాం ఇక్కడ? పాజిటివ్. పాజిటివ్, క్వైట్ కామన్ అది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీరు ఫస్ట్ క్లాస్ బుక్ లో, కేస్ బుక్ లో మీ ప్రాబ్లమ్స్ లెఫ్ట్ సైడ్ రాస్తారు, ప్రోగ్రెస్ రైట్ సైడ్ రాస్తారు. ఇక్కడ అలా కాదు, అది మీ గురించి మీరు రిపీటెడ్ గా ఏమనుకుంటున్నారు ఒక సెంటెన్స్ రూపంలో లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. హౌ యామ్ ఐ థింకింగ్.
సెంటెన్స్ రూపంలో లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా అత్తగారు మొఖం చూస్తూ ఒళ్ళుమంట. చాలా మంది కోడళ్ళు ఏమనుకుంటారు, అత్తగారు మొఖం చూస్తూ ఒళ్ళుమంట అనుకుంటారు కదా క్యాజువల్ గా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రైట్ సైడ్ అదే సెంటెన్స్ ఎక్కడి నుంచి ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించాలనేది రాత్రి కూర్చుని ఎడవైపున మీ గురించి మీరు ఏమైనా కాగ్నిషన్స్ అంటే ఇదే, మీ గురించి మీరు ఏమనుకుంటూ వచ్చారో 1 2 3 4 5 నా మనసు బాగోలేదు, దిగులుగా ఉంది, లెఫ్ట్ సైడ్ రాశారు. దాని క్వైట్ ఆపోజిట్ పాజిటివ్ గా రాయాలి. ఈ పాజిటివ్ గా రాసిన దాంతో హౌ టు రిలేట్ అవర్ డెస్టినీ అనేది రేపు మనం చెప్పుకుంటాం అనమాట. ఎలాగనేది థాట్ యాక్షన్ సక్సెస్ అంటాం. మన ఆలోచనల్ని మార్చుకుని ఏ విధంగా ట్రీట్మెంట్ కి మళ్ళించుకోవాలి. ఎడవైపు నలుగులోకి వెళ్తే భయం వేస్తుంది, మతగారు మొగ్గం చెప్తూ వెళ్ళమంటారు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, లేకపోతే ఎవరైనా వేసేయాలనిపిస్తుంది, నాకు కర్మ రా భగవంతుడా, ఏదో అనుకుంటుంటాం. నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. మీ గురించి మీరు పెట్టాలి, లెఫ్ట్ సైడ్ రాయాలి, లెఫ్ట్ సైడ్ రాయాలి. హౌ యామ్ ఐ థింకింగ్ దగ్గర. రైట్ సైడ్ హౌ టు థింకింగ్ అనే దగ్గర ఇక్కడ 1 రాసాం, అగైన్ 1 రాసి ఆ సెంటెన్స్ పాజిటివ్ గా మాడిఫై చేసి రాయాలి, మార్చాలి. రాసిన తర్వాత ఈ రోజంతా మీరు అదే సాయంకాలం చేసే పని అది. ఓకే, ఇది అసైన్మెంట్ నెంబర్ 1. ఎడవైపున మీరు ఎన్ని దరిద్రాలతో అన్ని రాశారు, ఇది సెంటెన్స్ ఫామ్ లో రావాలి. మీరు కేస్ బుక్ లో రాసింది ప్రాబ్లమ్స్ అంటే సిమ్టమ్స్ అంటాం, అది సిమ్టమ్స్. అది కేస్ బుక్ లో ఎడవైపున సిమ్టమ్స్, కుడివైపు ప్రోగ్రెస్. ఇది అలా కాదు, అది మీ ఆలోచన ధోరణి అంటే కాగ్నిటివ్ ప్రాసెస్. ఈ కాగ్నిటివ్ ప్రాసెస్ ని కాగ్నిటివ్ రికన్స్ట్రక్షన్ అంటాం. తిరిగి ఎలా బిల్డ్ చేయాలనేది. ఓకే రైట్. గులాబీ మొక్క నాటితే ఏం పూలు పూస్తుందమ్మా? ఏంటండి? గులాబీ మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? గులాబీ మొక్క నాటితే ఏ పువ్వులు పూస్తాయి? హలో, పూలు వస్తాయి. రైట్. మల్లె మొక్క నాటితే తల్లి మళ్ళీ పూలు వస్తాయి. గంజాయి నాటితే గంజాయి వస్తుంది. గంజాయి నడితే మళ్ళీ రాదు, గంజాయి నడితే గులాబీ రాదు, అవునా కదా? మనలో ఏదైతే థాట్ ఉందో అదే మన బిహేవియర్. నెగిటివ్ థింకింగ్ దాటితే పాజిటివ్ థింకింగ్ రాదు కదా. దీన్ని గిగో అంటాం. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్, గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. మీ మనసులో నెగిటివ్ థింకింగ్ నడితే వాట్ ఈస్ అవర్ అవుట్పుట్? మాట్లాడండి. నెగిటివ్ థింకింగ్ నడితే ఏ మొక్కలు వస్తాయి? నెగిటివ్ చెట్టు, నెగిటివ్ పూలు, నెగిటివ్ కాయలు, అవే కదా వస్తాయి. పిచ్చి మొక్కలు వస్తాయి. ఆ పిచ్చి మొక్కలకి మళ్ళీ విత్తనాలు అవుతాయి, కింద రాలుతాయి. మళ్ళా తిరిగి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిచ్చి మొక్క వస్తుంది. ప్లాంటింగ్ అగైన్ రీప్లాంటింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని క్వైట్ ఆపోజిట్ లా వెళ్ళాలి. మనం ఏది కావాలి, ఏది కావాలనుకుంటున్నామో ఆ విత్తనాలను నాటడం అనేది అలవాటు చేసుకోవాలి. మనసే ఒక పూల తోట. నాకు భయం వేస్తుందని అడితే భయం బయటకు వస్తుంది, నాకు కోపం వస్తుందని అడితే కోపం బయటకు వస్తుంది, నాకు ఏడుపు వస్తుందని అడితే ఏడుపు బయటకు వస్తుంది, నాకు ఒక గుండె దడగా ఉంది, పాల్పిటేషన్స్ ఉన్నాయి, నాజియా ఉంది, కన్ఫ్యూజన్ ఉంది, నా బతికెలా తగలడింది అని అనుకున్నామంటే డిప్రెషన్ మొక్కలు ఎలా గడుతామా? డిప్రెషన్ మొక్క ఎలా ఉంటది? డెప్ప మొక్కలా ఉంటది. మొగ్గ బడ్. మొక్కకు ఆపోజిట్ ఏంటి తల్లి? మొక్కకు ఆపోజిట్ చెట్టు. బడ్డకు ఆపోజిట్ బ్లాజం. బడ్డకు ఆపోజిట్ బ్లాజం. డిప్రెషన్ మొక్క ఎలా ఉంటుంది? ఎలాగే కదా ఉంటుంది. నవ్వండి ఒకసారి, ఏమైంది? అది హాయిగా ఉందా? రైట్. దిస్ కాల్డ్ యాజ్ ఎ ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో నేనంత ఉల్లాసంగా ఉన్నాను, నేనంత ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పుడు 2 చేతులు పెట్టి చేయాలి. మీరు ఫోన్ ఎక్కడ పెడతారు? అలాంటి ఒకసారి నేనంత ఉల్లాసంగా ఉన్నాను, నేనంత ఉత్సాహంగా ఉన్నాను. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్ అంటాం. మనకు మనం ఏమనుకుంటున్నాం? నా కర్మ, నాకు అన్ని కష్టాలు వచ్చినాయి, నా బాగా ఐ am a stupid fellow, I did mistake, nobody can do like this,
It's all these are called as a guilt feelings, feelings of sin, feelings of guilt and అపరాధ భావం అంటనమాట. ఎప్పుడైతే అవి నాటామో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? మీ బాబుని మీరు బాగా చూసుకోగలరా? నోటితో చెప్పండి. చూసుకోలేరు. క్వైట్ ఆపోజిట్ చూడండి. నేను నా కోసం బతుకుతాను, నేను ఆ కొడుకు కోసం బతుకుతాను. మా అమ్మ నాన్న నన్ను ఎంతో ప్రేమగా అపురూపమైన ఒక లావణ్యమైన పద్ధతులు పెంచారు, వాళ్ళకి నేను కన్నీటి తెప్పించకూడదు అని అన్న వెంటనే మీ యాక్షన్స్ ఎలా ఉంటది? అమ్మతో ఏం చేస్తారు? ఇప్పుడు డాడీతో, బాబుతో దగ్గర తీసుకుని కావలేచుకుంటాం. మీకు ఎవరైతే సన్నిహితులు ఉన్నారో అమ్మమ్మ, నాయనమ్మ, మేనత్త, చిన్నాన్న, పెద్దనాన్న, ఒక్కసారి కాల్ చేసినట్టే పాపం ఇది బాగానే ఉంది, నార్మల్గా వచ్చింది అనుకుంటారు లేదా? వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారా? ఇప్పుడు మీరు బాగాలేదు కదా, ఎంతమంది మీకు కనెక్ట్ అయి ఉన్నారు నెట్వర్కింగ్, వాళ్ళందరూ ఆల్ దే హ్యాపీ, వాళ్ళు సంతోషంగా ఉన్నారా? దీని బతుకు ఎలా తగలడింది ఏంటి, నా కర్మరా భగవంతుడు ఏంటిది, దీని జీవితం ఎలా అయిపోయిందని బాధపడతారు. మీకు చెప్పరు వాళ్ళు. ఎప్పుడైతే మీరు ఫ్రెష్ గా స్నానం చేసి మీకు నచ్చిన డ్రెస్ క్యాజువల్ వేర్ వేసుకుని మీకు నవ్వుతూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని, డాడీ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని, మీ తమ్ముడితోటి, తమ్ముడు వైఫ్ తోటి ఒక 2 నిమిషాలు నవ్వుతూ మాట్లాడారనుకోండి, వాట్ దే ఫీల్? ఫస్ట్ ఈ రోజు వాళ్ళందరూ హాయిగా నిద్రపోతారు. అఫ్ కోర్స్ ఇది ఒక 3 days తర్వాత పంపుతాను. ఇది ఫీలింగ్ గుడ్ అంటారు ట్రీట్మెంట్. ఇప్పుడు పంపను, అది ఈరోజు పంపే ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఒకటి నేర్పాలి నేను. సో స్టెప్పులు అన్ని క్లియర్ అయ్యేటప్పటికి డెప్పు మొక్కలు డిప్రెషన్ మొక్కలు ఎలా ఉంటాయి తల్లి? కెమెరా చూడాలి. ఎలా ఉంటాయి? దిగులుగా. దానికి క్వైట్ ఆపోజిట్ బ్లాసమ్. నవ్వాలి, హాయిగా నవ్వాలి, మనస్ఫూర్తిగా నవ్వాలి. ఎప్పుడైతే నవ్వామో బ్రెయిన్ నుంచి కెమికల్స్ ఉత్పత్తి అవుతాయా? ఎండార్ఫిన్స్ అనే కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. స్ట్రెస్ కి ఎగనెస్ట్ గా స్ట్రెస్ బస్టర్స్ అవి రిలీజ్ అవుతాయి. డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది, సెరోటోనిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్స్ అన్ని రిలీజ్ అయ్యి యాంటీ డిప్రెసెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, నా బతుకు ఎలా తగలడిందంటే, నా లైఫ్ ఎలా తగలడిందంటే, నా కర్మ, నా కష్టాలు అన్ని వచ్చిన వెంటనే మీకు నెగిటివ్ థింకింగ్ వచ్చిన వెంటనే కార్టిజోల్స్ రిలీజ్ అవుతాయి. పెట్రోల్ బ్లడ్ లోకి ఎక్కువ వెళ్ళిపోతుంది, ఎసిడిటీ స్టార్ట్ అవుతుంది. దానివల్ల మీకు నాజియా ఫీలింగ్ వచ్చింది. నాజియా ఎప్పుడు వస్తుందమ్మా? పెట్రోల్ బ్లడ్ లోకి వెళ్ళినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ పంపు చేస్తే మీకు నాజియా వచ్చేస్తుంది. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంది. సో ఈ రోజు మీకు చేయవలసింది ఏంటంటే, సెకండ్ స్టెప్ లో రైట్ సైడ్ ఏముందమ్మా? నంబర్ 1 సెకండ్ స్టెప్ లో హౌ టు థింక్, అది అసైన్మెంట్ అమ్మా. అది అగ్రికల్చర్ మైండ్ కల్చర్ లోకి వెళ్ళండి. రైట్ సైడ్ లవింగ్. మూడో దాంట్లో ఫస్ట్ 1 లవింగ్ అండి. అదే అది 2 అమ్మా. మూడో దాంట్లో ఫస్ట్ 1 సోవింగ్, సీడింగ్, ప్లాంటింగ్. రైట్ సైడ్ దాంట్లో అది 2. రైట్ సైడ్ దాంట్లో మైండ్ కల్చర్ లో థర్డ్ 1 చూడండి. మైండ్ కల్చర్ లో నెగటివ్ థాట్స్, హెల్త్, వెల్నెస్, వెల్త్. మైండ్ కల్చర్ లో ఫస్ట్ స్టెప్ నెగటివ్ థాట్ పాజిటివ్ గా మార్చుకోవడం. సెకండ్ స్టెప్ మూడో స్టెప్ లో జేపీఆర్ ఉంటుంది. అవునా? ఉందా? మైండ్ కల్చర్ లో అది 4th అమ్మా. థర్డ్ చూడండి. హెల్త్, వెల్నెస్, అది లాస్ట్ అమ్మా. అది అగ్రికల్చర్ లో ఫస్ట్ వర్స్ పెట్టి చూడండి. ఫస్ట్ వీడింగ్, సెకండ్ అగ్రికల్చర్. మరి మైండ్ కల్చర్ లోకి రావాలమ్మా. అదే చెప్తున్నాను. అగ్రికల్చర్ లో వీడింగ్ ఆపోజిట్ రైట్ సైడ్ ఏమొస్తుందంటే మీ నెగిటివ్ థాట్ పాజిటివ్ మార్చుకోవడం. సెకండ్ స్టెప్ ఫ్లవింగ్. ఇక్కడ ఏమొస్తుంది మీకు? జేపీఆర్ వస్తుంది, జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషన్, ఆల్ఫా మైండ్ పవర్,
ట్రాన్స్ ఇలా రాసాను గుర్తున్నాయి చూసారా? JPR ట్రాన్స్ AMP దాంట్లో అప్పుడు ఫస్ట్ నేర్పుతాను. అదే దాంట్లో ఇప్పుడు ఫస్ట్ ఈ రోజు నేర్పుతాను. అది ఒక వీడియో పంపుతారేమో, ఒక ఆడియో పంపుతాను. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అది. ఇది మీరు ఎన్ని బిహేవియర్ థెరపీలో స్టార్టింగ్ దేంతో మొదలు పెడతారు. ఉదయం సాయంకాలం మీరు హాఫ్ అన్ అవర్ ఇది చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాతే మీరు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తారు. ప్రతిరోజు జాకర్సన్ పొద్దున్న అరగంట, సాయంకాలం అరగంట చేసుకున్నాక ఒక ట్రాన్స్ ఉంటుంది అనమాట. నేను ఏ రోజు పెట్టిందో ఆ రోజు అది కళ్ళు మూసుకుని వింటారు. ఇది మాత్రం జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషన్ లో టాప్ నుంచి బాటం వరకు. ఇది మీకు ఒక వీడియో పంపుతాను, ఒక ఆడియో పంపుతాను ఈరోజు నేను. ఓకే, టాప్ నుంచి బాటం వరకు ఒక్కొక్క పార్ట్ ని టైట్ చేసిన దాని మీద మనసు పెట్టి డీప్ గా గాలి పీల్చుకుని హోల్డ్ చేసి వదిలేటప్పుడు రిలాక్స్ అనుకోవాలి. మీరు JPMR జాకబ్సన్ ప్రోగ్రెస్ మధ్యలో రిలాక్సేషన్ కొడితే బోల్డ్ అంత రీసెర్చ్ డేటా మీకు వస్తుంది. టాప్ నుంచి బాటం వరకు ఒక్కొక్క మజిల్ గ్రూప్ ని టైట్ చేసి డీప్ గా గాలి పీల్చుకుని, ఆల్రెడీ మీ ఫీల్డే శరీరం సంబంధించింది, అవన్నీ కూడా మజిల్స్ అది రిలాక్స్ అవడం, అదే డీప్ గా గాలి పీల్చుకోవడం, గాలి పీల్చుకున్న టైట్ చేసి హోల్డ్ చేస్తాం, వదిలితే రిలాక్స్ అనుకోవడం. ఫస్ట్ స్టెప్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? మజిల్ గ్రూప్. ఈ మజిల్ గ్రూప్ ఫస్ట్ మనకి. హలో 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 అమ్మా, వినిపిస్తుందమ్మా? చెప్పండి సార్. అదే నీకు వినిపిస్తుందో తెలియట్లేదమ్మా తల్లి. ఓకే, ఫస్ట్ మజిల్ గ్రూప్ ఏంటి? మీరు ఏం చేస్తారంటే సెషన్ ముందు రోటర్ ని స్విచ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత ఆన్ చేస్తుండండి, రిఫ్రెష్ చేస్తుండండి. ఇప్పుడు కాదు, ప్రతిసారి సెషన్ ముందు. అప్పుడు మీ ఇలా హ్యాంగ్ అవ్వదు, అంటే స్పీడ్ పెరుగుతుంది అనమాట. పై నుంచి కింద వరకు ఫస్ట్ మజిల్ గ్రూప్ ఎక్కడ వస్తుంది? టాప్ లో మజిల్ గ్రూప్, ఫస్ట్ మజిల్ గ్రూప్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంటుంది. ఫోర్ హెడ్. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను చూడండి, నా వంక చూడండి. ఇక్కడ టైట్ చేసి కళ్ళు మూసుకుని ఈ మజిల్ గ్రూప్ టైట్ చేసి వదిలేటప్పుడు ఇవన్నీ అఫర్మేషన్స్ అంటారన్నమాట. రిలాక్స్ అనే ఫ్రేజ్ అనుకోవాలి. ఒకసారి చేయండి, 4 హెడ్ తోటి టైట్ చేయండి, కళ్ళు మూసుకుని టైట్ చేయండి, 4 హెడ్ టైట్ చేయండి. Deep breath. Hold the breath and slowly release your breath and say yourself relax. Anand pike anand relax. ఓకే, అంటే చాలా సాటిస్ఫాక్టరీ బ్రెత్ తీసుకోవాలన్నమాట. 4 హెడ్ తర్వాత ఏమొస్తుందమ్మా? తర్వాత ఇది వస్తుంది. అది మీరు మజిల్ గ్రూప్ కాదు కదా, మనం మూవ్ చేయలేం కిందకి. నోస్ కూడా మూవ్ చేయలేం మనం. మజిల్ గ్రూప్స్ మన నోస్ మనం చేతితో మూవ్ చేయాలి, దానికైతే మూవ్ చేయలేం. కళ్ళు పూసుకోండి, గట్టిగా టైట్ గా బిగించండి, గాఢంగా గట్టి పీల్చుకోండి, అలా కాసేపు బిగించండి, వదిలేటప్పుడు గాఢంగా కల్పించుకున్నారా? వదిలేటప్పుడు హాయిగా రిలాక్స్ అవుతుంది. కళ్ళు తర్వాత ఏమొస్తాయి తల్లి? ఇప్పుడు బొగ్గలు. ఈ బొగ్గ తీసుకోండి, బిగించండి, వదిలేటప్పుడు ఇప్పుడు సింపుల్ గా చెప్పేస్తాను, మీరు మాత్రం డీటెయిల్ గా చేసుకోండి. ఓకే, ప్రతిసారి గాఢంగా గాలి పీల్చాలి, గాలి పీల్చినప్పుడు ఆ టైట్నెస్ ని ఫీల్ అవ్వాలి, వదిలేటప్పుడు రిలాక్స్ అనుకుంటూ రిలాక్సేషన్ ఫీల్ అవ్వాలి. మాట అనాలి కూడా. ఈ పక్క తర్వాత ఈ పక్క వస్తుంది, తర్వాత నాలుక, ఇది ఒక్కసారి గాలి ఉదరాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ రిలాక్స్ అనుకుంటాం. ఇప్పుడు టంగని ట్విస్ట్ చేసి రూఫ్ కి టచ్ చేయాలి. టంగని ట్విస్ట్ చేయండి, రూఫ్ కి టచ్ చేయాలి. గాలి గట్టిగా పీల్చుకోండి, వదిలేటప్పుడు రిలాక్స్ అనుకోండి. మీరు ఒక 1 వీక్ 2 పూట్ల చేసేటప్పటికమ్మా ఒక 3-4 రోజుల తర్వాత కొంచెం పెయిన్స్ వస్తుంది. 1 వీక్ తర్వాత బాడీ
తేలిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మొదటి 1 వీక్ మీకు లోపల ఉన్న దరిద్రం క్లీన్ అవ్వాలి కదా, టెన్షన్ అదని అది బయట పోవాలి. 4 అయిపోయింది కదా, ఇప్పుడు పండ్లు బిగించి పాటు కట్టుకు వేసుకోండి. వదిలి దేవుడు కాబట్టి ఇలాగా ఇది పార్ట్ అయిపోయింది. మన బ్యూటీ క్లినిక్ వెళ్ళకండగానే మాకు గ్లో వస్తుంది అనమాట. కాంప్లెక్షన్ అంటాం కదా, మీరు ఇప్పుడు ప్రొఫైల్ దాంట్లో పెట్టారు కదా వాట్సాప్ లో, ఆ రంగు రుచి చక్కదనం 3 వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? తల ఇది. తల తర్వాత ఏమొస్తుంది? ఏ మధ్య దురుపు వస్తుంది? మేడం నెక్ అనమాట. ముందు గాలి పీల్చుకుంటాం, వెనక్కి ఇలా టైట్ చేసుకుంటూ వెళ్తాం, మళ్ళీ గాజులు వదులుకుంటూ రిలాక్స్ అనుకుంటూ ఇలా తీసుకొస్తాం. రైట్. మళ్ళీ గాలి వదులుకుంటూ థైరాయిడ్ ప్లాట్ థైరాయిడ్ టైట్ చేయండి, కిందకి రండి, నెక్కని కింద టైట్ చేయండి, కిందకి వచ్చేయండి, అలాగే పూర్తిగా కిందకమ్మా బెండ్ చేసేయండి. ఈ నెక్క దగ్గర థైరాయిడ్ పార్ట్ బాగా స్టిమ్యులేట్ అవ్వాలి, థైరాయిడ్ పారాథైరాయిడ్ పార్ట్. మళ్ళీ గాలి పీల్చుకుంటూ నార్మల్గా వచ్చేయండి, రిలాక్స్ అనుకుంటూ. డీప్ గా గాలి పీల్చుకోవడం లేదు నువ్వు బంగారం, ఆ సౌండ్ రావాలి, ఆ డీప్ ప్రెస్ అనే సౌండ్ రావాలన్నమాట. ఓకే, సేమ్ లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ రైట్ సర్క్యులర్ గా 5 టైమ్స్, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్, లెఫ్ట్ రైట్ క్లాక్ వైజ్. ఇదంతా నేను పంపే దాంట్లో డీటెయిల్ గా ఉంటుంది. నెక్ తర్వాత ఏమొస్తుంది తల్లి? షోల్డర్స్. నీ ముద్దు పేరేంటి? మోను. మోని. రైట్. బుజ్జమ్మ, ఇలా పిల్లరా? బుజ్జమ్మ, చిన్నారి, బుజ్జి తల్లి పిల్లరా? మమ్మీ డాడీ. రైట్. ఇప్పుడు మెడ అయిపోయింది, షోల్డర్ వస్తుంది. ఈ షోల్డర్ ఇలా టచ్ చేసి చేతిలో చేయాల పెట్టుకుని లాక్ చేసుకుని ఈ తీసుకుని నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ వదిలేటప్పుడు రిలాక్స్ అనుకుంటారు. ఈ చేతి తర్వాత ఈ చెయ్య, తర్వాత 2 చేతులు ఒకసారి. ఓకే, ఈ మెడ స్టిఫ్నెస్ తగ్గుతుంది, తల యొక్క హెడ్ యొక్క ఫ్రీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చేసిన మాత్రం ఎదురుగా ట్యాబ్ పెట్టుకుని, వీలైతే ల్యాప్టాప్. మీరు ఏదో బుక్స్ బోర్డు పెట్టుకుంటే చేతులతో చేసేవన్నీ కూడా చేయడానికి వీలవుతుంది. ఈ షోల్డర్ ఇలాగా, ఈ షోల్డర్ ఇలాగా, 2 షోల్డర్లు ఇలాగా. ఓకే, షోల్డర్స్. షోల్డర్ తర్వాత ఏమొస్తుంది తల్లి? హ్యాండ్స్. ఇప్పుడు మనసు ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టి ఇక్కడ టైట్ చేయాలి. రిలాక్స్, ఇక్కడ టైట్ చేయాలి, డీప్ గా గాలి పీల్చుకోవాలి, వదిలేటప్పుడు రిలాక్స్ అనుకోవాలి. ఇక్కడ తర్వాత ఇక్కడ అనమాట. మనసు ఎక్కడ పెట్టండి? ఇక్కడ. ఎక్కడ మనసు పెట్టారో అక్కడే టైట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ చేయి తర్వాత ఈ చేయికి వస్తారు, తర్వాత 2 చేతులు ఒకసారి, 2 చేతులు ఒకసారి వదిలేటప్పుడు రిలాక్స్. చాలా చేయొచ్చు, చాప్ మీద కూర్చొని చేసినప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. అంటే మనం కూర్చుని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం కొన్నే వీలవుతాయి చెప్పడానికి. అది మీరు చాప్ వేసుకుని మ్యాట్ వేసుకుని మ్యాట్ మీద కూర్చుని చేయండి. కొన్ని మాత్రం 1-2 పడుకునే ఉన్నట్టాయి. అయిపోయింది. చేతుల తర్వాత ఈ చెయ్య సేమ్ చేస్తారు, మళ్ళీ 2 చేతులు ఒకేసారి చేస్తారు. చేతుల తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏ పార్ట్కి వెళ్దాం? ఫింగర్స్. ఓకే, ఫింగర్స్ అంటే ఇలాగనమాట, ఇలాగా 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 గాలి పీల్చుకొని. మీ బాడీలో టెన్షన్స్ ఉన్నాయా? చిరాగ్గా ఉందా? బాడీ స్టిఫ్గా ఉందా? ఇలాగంటారమ్మా. మళ్ళా ఇలాగ తర్వాత అది మొత్తం స్టిఫ్నెస్ అంతా పోతుంది 1 వీక్ తర్వాత. ఇక ఈ ఆవలింతలు కూడా పోతాయి, యానింగ్స్. ఓకే, చేతులు అయిపోయినాయమ్మా. చేతుల తర్వాత దేనికి వెళ్దాం? లెగ్స్. లెగ్ కంటే ముందు చెస్ట్ చేసుకుందామా? ఎందుకంటే ఇంకా ఈ పార్ట్ ఉంది కదా. మనసు ఇక్కడ పెట్టి ఏం చేస్తారంటే
ఫస్ట్ చూడండి యాంగ్జైటీ టెన్షన్ ఫీల్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ ఏదంటే లంకే కదా, కన్స్ట్రక్షన్ గురవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, స్వాలో బ్రెత్, బ్రెత్లెస్నెస్, స్వాలో బ్రెత్ ఇవన్నీ వస్తాయి. పానిక్ అటాక్స్ కూడా అందుకు వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనసు అక్కడ పెట్టి దీన్ని ఎక్స్పెండ్ చేయాలి. అంటే నేల మీద చేతులు పెట్టి ఇలా 2 చేతులు ఇలా సపోర్ట్ తో నిలబడి టైట్ గా బిగించాలన్నమాట. వెనకాల చేతులు పెట్టండి, సోఫా మీద వెనకాల చేతులు పెట్టండి కింద. వెనకాలంటే ఎలా అని కాదు, ఇలా కింద కదమ్మా, కింద ఇలా ఇలా కింద వెనకాల ఇలా కింద చేసి సపోర్ట్, చేతులు సపోర్ట్ కోసం అంతే. కింద చేతులు పెట్టండి, మీ 2 థైస్ పక్కన ఇలా పెట్టి ఛాతీ టైట్ చేయండి. రైట్, ఛాతీ క్వైట్ ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఏముందమ్మా, ఏంటండి ఛాతీకి బ్యాక్ సైడ్ ఉంది కదా ఇక్కడ. ఇది టైట్ అయిపోయిన తర్వాత దీని బ్యాక్ సైడ్ ఇక్కడ రండి, మనసు అక్కడ పెట్టండి. మనసు అక్కడ పెట్టి ఆ పర్టికులర్ ఏరియాని బట్టుగా టైట్ చేసి వదిలేటప్పుడు బాగా స్లోగా ఆ వైబ్రేషన్ వచ్చేటట్టుగా రిలాక్స్ అనుకుంటే వదలండి. ప్రతిసారి ఇలాగ వదలాలి. ఓకే, చెస్ట్ అయింది, బ్యాక్ అయింది. ఇప్పుడు ఏ పార్ట్ ఉంటుంది మనకి, స్టమక్. ఈ స్టమక్ ఏం చేయాలంటే బెల్లిలో ముందు తీసుకురావాలి, గాలి పీల్చుకుంటూ బెల్లిలో ముందుకు రావాలి. ఇలాగ గాలి వదులుతూ రిలాక్స్ అనుకోవాలి. తర్వాత లోపలికి వెళ్ళాలి, స్టమక్ గాలి వదులుతూ లోపలికి వెళ్ళాలి. ఈ ఏరియా అంతా ఏముంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, ఎడ్రినల్ గ్లాండ్, ఆల్ డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఏమవుతుందంటే మనకి బాగా మసాజ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ నాజియాలు గీజాలు అన్నీ పోతాయి. సో ముందు బెల్లిలో రావాలి, రిలాక్స్ అవుతూ వదలాలి, లోపలికి వెళ్ళాలి, గాలి వదలాలి లోపలికి వెళ్ళినప్పుడు, మళ్ళీ నార్మల్ వెళ్ళాలి. పట్టుకు ఆపోజిట్ ఏముందమ్మా, ఆపోజిట్ అండి, వెనకాల బీపీ. రైట్, వేస్ట్ అంటాం కదా, బ్యాక్ వేస్ట్. మనసు ఇక్కడ పెట్టి ఒకసారి చెయ్యిలా పెట్టుకోండి, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చెయ్యిలు పెట్టుకోండి. ఆ ఏరియాలు మనసు పెట్టండి. ఇప్పుడు ఆర్చ్ లా మార్చాలి, అది అంటే బాడీని ఆర్చ్ లా మార్చాలి, స్పైన్ ని ఆర్చ్ లా మార్చాలి. కరెక్ట్ గా అక్కడే టైట్ చేసి అక్కడ మనసు పెట్టి అక్కడే టెన్షన్ ఫీల్ అయ్యి వదిలేటప్పుడు రిలాక్స్. ఓకేనా, ఇప్పుడు కాళ్ళు చాచుకోవాలి. కాళ్ళు చాచుకుని ఇప్పుడు ఈ ఏరియాలో మనం టైట్ చేస్తాం కదమ్మా, సేమ్ ఈ థైస్ దగ్గర ఈ ఏరియాలో టైట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చెప్పేస్తున్నాండి, మీరు చేయొద్దు. ఇక్కడ మనసు పెట్టి కాలు చాచేసి ఇక్కడ మనసు పెట్టి గాఢంగా గాలి పీల్చుకుని వదులుతారు. నెక్స్ట్ కాఫ్ మజిల్స్, అక్కడ మనసు పెట్టి డీప్ గా గాలి పీల్చి వదులుతారు. సేమ్ కుడివైపు వచ్చేది. తర్వాత కాళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేయాలంటే వేళ్ళు ఎలా పెట్టి మళ్ళీ వెనక్కి గాలి పీల్చుకుంటారు, వదులుతారు, మళ్ళీ ముందుకి గాలి పీల్చుకుంటారు, వదులుతారు. వేలు మాత్రం ఎలా అంటారు, తర్వాత సర్క్యులర్ గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా పైనుంచి కిందకి పైనుంచి కిందకి పైనుంచి కిందకి అరగంట పాటు చేయాలి. మీరు నేను ఆల్రెడీ ఒక వీడియో పంపుతానేది, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేయాలమ్మా. జాకబ్సన్ తర్వాత ట్రాన్స్ లోకి వెళ్ళాలి. నేను ఈ రోజు ఏం చేయాలో పంపుతాను. నేను 2 పూటలో జాకబ్సన్ చేయాలి, జాకబ్సన్ తర్వాత ట్రాన్స్ లోకి వెళ్ళాలి. ఒక 2-3 రోజులు కొత్తగా ఉంటుంది, తర్వాత బాడీలో కొంచెం పెయిన్స్ వస్తాయి ఒక 3 రోజుల తర్వాత మీకు ఇప్పుడు మీరు ఏమేమి చెప్పారు, చిరాకు ఉంది, టెన్షన్ ఉంది, స్ట్రెస్ ఉంది, ఇవన్నీ ఒకటి కానీ తగ్గిపోతాయి. నేను అన్ని పంపిస్తాను. దీని పేరు జాకబ్సన్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ అంటారు. పైనుంచి కింద వరకు ఒక్కొక్కటి చేస్తారు, ఒక రౌండ్, మళ్ళీ పైనుంచి కిందకి ఒక్కొక్కటి వెళ్తాడు, సెకండ్ రౌండ్. ఇలా మొత్తం టోటల్ గా 30 నుంచి 50 మినిట్స్ మధ్యలో రావాలి. మీ ఇష్టం అది. 30 మినిట్స్ తోటి ఆపేస్తారా, 50 మినిట్స్ వరకు, మాక్సిమం 50 మినిట్స్, మినిమం 30 మినిట్స్ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. అన్ని అయిపోతాయి. ఎన్ని రౌండ్లకి 30 మినిట్స్ వస్తే అన్ని రౌండ్లు చేసుకోండి. కొంతమందికి 5 రౌండ్స్ వస్తాయి, కొంతమంది 7 రౌండ్స్ వస్తాయి. స్లోగా చేస్తే ఒకలాగా వస్తాయి. రైట్, దీని పేరు జాకబ్సన్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ అండి. ఇప్పుడు భూమి దున్నాం, దున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు నాటాలంటే మన ట్రాన్స్ లో కానీ ఆల్ఫా మైండ్ పవర్ లో కానీ వెళ్ళాలి. ఫస్ట్ డే ట్రాన్స్ లో గేమ్స్ లో పెట్టకూడదు, ఓన్లీ ప్రాణాయామ పెట్టాలి. మీకు ప్రాణాయామ సీడీ పంపిస్తాను ఈరోజు. ఓకే, మీకు ఒక జాకబ్సన్ వీడియో పంపుతాను, మా అసిస్టెంట్
చెప్పేది వీడియో. నా గొంతుతో ఉన్నది ఆడియో ఉంటుంది, ఆడియో అడ్వాన్స్ తోటి బ్లూటూత్ తోటి పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. 3 అది అయిపోయినంటే మ్యూజిక్ ప్రాణాయామాన్ని ఒక సీడీ పంపుతారు. లంగ్ ని ఎక్స్పాండ్ చేయాలన్నమాట. ఎక్కువ ఆక్సిజన్ తీసుకుని వదలాలి, ఎక్కువ ఆక్సిజన్ తీసుకుని వదలాలి, ఎక్కువ ఆక్సిజన్. ఎందుకు? టెన్షన్ స్ట్రెస్ వల్ల అలా టైట్ అయిపోతుంది లంగ్ అంతా. దాంతో ఏమవుతుందంటే ఈ ఆవిలింతలు ఎందుకు వస్తాయి? ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ యువర్ లంగ్. టోటల్ లంగ్ కెపాసిటీ 5 లీటర్స్ అమ్మా. ఓకే, నార్మల్ బ్రెత్ 500 ml. ఓకే, టెన్షన్ పడితే 150, 160, 200 ml మించి మనం తీసుకోం. ఎప్పుడైతే తక్కువ తీసుకుందో ఆటోమేటిక్గా నోటంటే ఆవిలతలు వచ్చేస్తాం మనకి. అంతేటప్పుడు లంగ్ అని ఎక్స్పాండ్ చేయాలి. రైట్, నేను బుక్ పంపాను మనసే ఒక పొలుతాడని, చదివారు అది?